సో హాయ్ గైస్. సో ఇప్పుడు మనం ఎంసెట్ ఓవర్వ్యూ చూద్దాం. ఎంసెట్ స్టాండ్స్ ఫర్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇది మనం ఒక ఇంజనీరింగ్ ఫీల్డ్, అగ్రికల్చర్ ఫీల్డ్, మెడికల్ ఫీల్డ్ కామన్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తాం కదా. సో ఇది ఒక ఎగ్జామ్ టెస్ట్ టైప్ అనమాట. సో ఇది ఎందుకు మ్యాటర్స్ అంటే, మనం టాప్ కాలేజెస్కి, యూనివర్సిటీస్కి అప్లై చేస్తాం కదా. సో దీని ద్వారా మనం వెళ్తే మనకి అడ్మిషన్స్ అనేవి ఈజీగా దొరుకుతుంది అండ్ సీట్స్ కూడా ఫ్రీగా వస్తాయన్నమాట. మీకు ఏ సెక్టర్లో కావాలంటే ఆ సెక్టర్లో. దీంట్లో ఎలిజిబిలిటీ వచ్చేసి ఎంసెట్కి మినిమం ఏజ్ 17 to 16 years డెఫినెట్లీ ఉండాలి ఆఫ్టర్ మనం ఇంటర్ కంప్లీట్ చేసిన తర్వాత అనమాట. సో మెడికల్ వాళ్ళకైతే 16 years, ఇంజనీరింగ్ వాళ్ళకైతే 17 years మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. ఇంజనీరింగ్లో 10+2 మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ డెఫినెట్లీ కంప్లీట్ చేసి ఉండాలి. మెడికల్ వాళ్ళైతే 45% ఇన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్ అండ్ బయాలజీ ఆప్షనల్గా. సో ఈ ఫీల్డ్లో మీరు డెఫినెట్లీ ఇంటర్ అనేది కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ ఎంసెట్ ఎగ్జామ్ చూద్దాం. ఈ ఎగ్జామ్ జేఎన్టీయూకే వాళ్ళు కండక్ట్ చేస్తారు, కాకినాడ వాళ్ళు, ఆన్ బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సిహెచ్ఈ వాళ్ళు. ఈ ఎగ్జామ్ మోడ్ ఎలా ఉంటుందంటే, ఇది ఆన్లైన్ ప్రాసెస్ కంప్లీట్గా. లాంగ్వేజెస్ ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. ఈ ఎగ్జామ్ డ్యూరేషన్ 3 hours ఉంటుంది. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే అడుగుతాడు. మనం బిట్స్ రాస్తాం కదా, అలాగా ఆన్లైనే ఉంటుంది మోస్ట్లీ. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 160 questions అడుగుతాడు టోటల్గా. సో దీనికి నెగిటివ్ మార్కింగ్ ఉండదన్నమాట. సో మీరు ఎన్ని స్కోర్ చేస్తే అన్ని మార్క్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మీకు ఇంకా దాంట్లో వరి ఉండాల్సిన అవసరం లేదు. ఈ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చూద్దాం ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో. సబ్జెక్ట్కి వచ్చేసరికి 3 subjects ఉంటాయి. బయాలజీ కూడా ఉంటుంది 4th సబ్జెక్ట్ లాగా. సో ఫస్ట్ మ్యాథ్స్, బయాలజీ 2 కలిపి 80 bits ఇస్తాడు మీకు. 18 రాయాలి. ఫిజిక్స్ 40, కెమిస్ట్రీ 40 ఇస్తాడు. టోటల్ 160 bits ఉంటాయి మీకు. ఈచ్ బిట్కి 1 mark ఎలా చేస్తారు. నెగిటివ్ మార్కింగ్ ఉండదు, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీరు ఎంత బాగా రాస్తే అంత బాగా స్కోర్ చేయొచ్చు మీరు ఎంసెట్లో. చాలా ఈజీగా తెచ్చుకోవచ్చు చెప్పాలంటే మార్క్స్. ఇది మొత్తం మీకు ఇంటర్ బేస్డ్ సిలబస్ మీద ఉంటుంది. సిలబస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సిలబస్ చూద్దాం ఇప్పుడు. ఇంటర్మీడియట్ సిలబస్ 10+2 ఉంటుంది, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్. ఇంజనీరింగ్లో అయితే మ్యాథ్స్ తెలిసిందే కదా, అల్జిబ్రా, ట్రిగ్నోమెట్రీ, క్యాల్కులస్, ప్రాబబిలిటీ, వెక్టర్స్, కోఆర్డినేట్ జామెట్రీ. మ్యాథ్స్ మొత్తం ఈ చాప్టర్స్లోవే వస్తాయి బిట్స్ మీకు. ఫిజిక్స్ అయితే కనుక లాస్ ఆఫ్ మోషన్, థర్మోడైనమిక్స్, ఎలక్ట్రోస్టాటిస్టిక్స్, మ్యాగ్నెటిజం, ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్ ఈ చాప్టర్స్లో. యాజ్ ఇట్ ఈజ్ మీరు ఏదైతే ఇంటర్లో చదువుతారో, మీరు ఐపీఏకి చదివినప్పుడు ఏదైతే చదువుతారో సేమ్ అవే బిట్స్ ఉంటే మీరు కంగారు పడే అవసరం లేదు. చాలా ఈజీగా వచ్చేస్తాయి కూడా మీకు. చాలా బేసిక్గానే ఉంటాయి. బట్ మీ టైం బాగోకపోతే వాడు ఇంకా అడ్వాన్స్కి ఇస్తాడు. మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఈజీగానే ఇస్తాడు పేపర్ కూడా. కెమిస్ట్రీ కూడా ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ, బయోమాలిక్యూల్స్, పాలిమర్స్ ఇవే ఉంటాయి. అగ్రికల్చరల్ అండ్ ఫార్మసీ సిలబస్ అయితే కనుక బయాలజీ, బాటనీ అండ్ జియాలజీ టాపిక్స్ ఫ్రమ్ క్లాస్ 11 and 12th ఉంటాయి. ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ సేమ్ ఇంజనీరింగ్ వాళ్ళకి ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా అలానే ఉంటుంది. చెప్పా కదా, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ అలాగే మెడికల్ వాళ్ళకి కూడా ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, నేను ఇక్కడ మీకు ఒక లింక్ ఇస్తాను. ఈ లింక్ త్రూ కూడా మీరు ఎన్రోల్ అయ్యి మీరు ఎంట్రన్స్ టెస్ట్కి అప్లై చేయొచ్చు. సో ఆర్ఎల్స్ లేదంటే మీరు ఏదైనా ఇంటర్నెట్ షాప్కి వెళ్ళినా మీరు అక్కడ అప్లై చేసుకోవడానికి అవైలబిలిటీ ఉంటుంది. వాళ్ళకి చెప్పినా వాళ్ళు అప్లై చేస్తారు మీకు. సో అప్లికేషన్, ఎడ్యుకేషనల్ కేటగిరీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతారు. లైక్ ఎంటర్ పర్సనల్, ఎడ్యుకేషనల్ కేటగిరీ, డివైస్డ్ అలా ఉంటాయి. అప్లోడెడ్ డాక్యుమెంట్స్, ఫోటోగ్రాఫ్ యువర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, ఆ ఫోటో మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. అండ్ సిగ్నేచర్ కూడా పెట్టాలి మీరు. ఇది మీకు ఆల్మోస్ట్ మీరు ఐపీఏ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఇంటర్ కాలేజెస్లో ఉంటుంది కదా, మీ కాలేజ్ వాళ్ళే ఇచ్చేస్తారు. ఆర్ఎల్స్ మీరు బయట సపరేట్గా రాయాలనుకుంటే ఈ ప్రాసెస్ ఎప్పుడైనా రాయొచ్చు. దీనికి ఏజ్ టైం లిమిట్ అలా ఏమి ఉండదు. టైం లిమిట్ అలా ఏమి ఉండదంటే, ఇప్పుడు బయట అయినా సపరేట్గా రాసుకోవచ్చు అని.
నెక్స్ట్ ఏంటంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి ఇంకా కరెక్ట్గా డిఫైన్ చేయలేదు, కానీ మేలో కండక్ట్ చేస్తారు ఏపీ ఎగ్జామ్స్ మాత్రం. ఎందుకంటే ఫస్ట్ జేఈ మీన్స్ కంప్లీట్ అవ్వాలి కదా, సో అందుకు. నోటిఫికేషన్ రిలీజ్ అయింది మాత్రం మార్చ్ 2025లో, అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం అది కూడా మార్చ్ 2025లోనే. లాస్ట్ డేట్ అప్లై మాత్రం ఏప్రిల్. ఇది బాగా గుర్తుపెట్టుకుని ఏప్రిల్ లోపే మీరు అప్లై చేస్తే కనుక మీకు అది ఈజీగా కంప్లీట్ అవుతుంది, ప్రాసెస్ కూడా ఈజీగా ఉంటుంది మీకు. హియర్ ఈజ్ ద మెయిన్ పాయింట్స్. ఇక్కడ మీకు మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే, సో దీంట్లో కట్ ఆఫ్ మార్క్స్ చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తాయి అన్నమాట. ఇక్కడ జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే మీరు డెఫినెట్లీ 45% తెచ్చుకోవాల్సిందే, నో ఛాన్స్ ఎట్ ఆల్, మీరు కష్టపడి చదవాల్సిందే. ఇంకా రిమైనింగ్ క్యాస్ట్ వాళ్ళకి మీరు 40% తెచ్చుకున్నా యూఆర్ ఓకే విత్ ఇట్, మీకు మంచి ర్యాంకే వస్తుంది. జనరల్ కేటగిరీ వాళ్ళు మాత్రం చాలా కష్టపడి బాగా చదివితేనే కానీ ఎంసెట్ ర్యాంక్ రాదనమాట. సో కొంచెం చూసుకోండి, రిజర్వేషన్స్ ఉండవు కాబట్టి యూ గైస్ హ్యావ్ టు వర్క్ సో హార్డ్. 45% మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. దీంట్లో క్వాలిఫై అవ్వడానికి మార్క్స్ మీకు మినిమం 45 అయినా రావాలి. వస్తే అప్పుడు మీకు ఇంకా మంచి ర్యాంక్ వస్తుంది. గైస్ ఇది బాగా మైండ్లో పెట్టుకోండి. ఏ హెల్ప్ కావాలన్నా కామెంట్ డౌన్ చేయండి, నేను డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తాను. బాగా చదవండి. మీకు అయిపోయిన తర్వాత కొంచెం కాన్సన్ట్రేట్ చేసి బాగా చదివితేనే మీకు వర్కౌట్ అవుతుంది, మంచి సీట్ కూడా వస్తుంది. ఇంజనీరింగ్కి వెళ్ళాలనుకుంటారు కదా మీరు అందరూ, సో డెఫినెట్లీ సిఎస్సిలో కనుక మీకు సీట్ రావాలి అనుకుంటే యూ షుడ్ హ్యావ్ టు స్కోర్ బెస్ట్. చెప్పాలంటే మంచి కాలేజ్లో రావాలంటే ఇంకా కొంచెం బెస్ట్గా పర్ఫామ్ చేస్తేనే ఎంసెట్లో మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. ఒకసారి థింక్ చేయండి, మీరే జనరల్ కాలేజ్లో చదవాలనుకుంటున్నారో లేదంటే బెస్ట్ కాలేజెస్లో, టాప్ టైర్ 3 టైర్ 2 కాలేజెస్లో అలా చదవాలనుకుంటున్నారు, మీరు డిసైడ్ అయిన దాన్ని బట్టే ఉంటుంది ఇంకా. సో ఇలాగా ఎంట్రన్స్ టెస్ట్ కొన్ని వాటికి ఇలా వెళ్ళొచ్చు, లేదంటే సమ్ కాలేజెస్కి యూనివర్సిటీస్కి సపరేట్గా ఆ కాలేజ్ వాళ్ళే పెట్టుకునే ఎంట్రన్స్ టెస్టులు కూడా ఉంటాయి. సో అవి కూడా నేను మీకు చెప్తాను, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలాగా ఆ కాలేజ్ వాళ్ళ ఎంట్రన్స్ టెస్ట్ క్వాలిఫై మార్క్స్, పాస్ మార్క్స్ పర్సంటేజ్ బట్టి ఆ ఎగ్జామ్స్ మీరు ముందే అప్లై చేసుకోవాలి. అవన్నీ చూసుకొని మీరు ఫస్టే ఫార్వర్డ్గా ఉంటే మీరు అది ఈజీగా క్రాక్ చేయొచ్చు, మంచి కాలేజెస్లో కూడా సీట్ తెచ్చుకోవచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.